ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. నగరంలోని అనేక ప్రాంతాలు జలమయం కావడంతో పాటు పలు విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. పాఠశాలలు మూసివేయడం, విమాన సర్వీసులు ఆలస్యం కావడం, రహదారులపై భారీగా నీరు నిల్వ ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల కారణంగా చావల్ కూరడం, చెట్లు విరిగిపడడం, విద్యుత్ షాక్ వంటి ఘటనలు సంభవించడంతో మృతుల సంఖ్య పెరుగుతోంది. భారత వాతావరణ శాఖ ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతానికి ఆరెంజ్, రెడ్ అలర్ట్లు జారీ చేసింది. రానున్న రోజుల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ముంబైలోని మంకుర్ద్ ప్రాంతంలో ఆదివారం రాత్రి 3 అంతస్తుల చావల్ పాక్షికంగా కూలిపోయిన ప్రమాదంలో 6 ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు చేపట్టాయి. భారీ వర్షాల దాటికి నగరంలో వేర్వేరు చోట్ల చెట్లు కూలిపోవడంతో 3 వ్యక్తులు మరణించారు. కుర్లా వెస్ట్ లో దుకాణంపై, ఘోరేగావ్ ఈస్ట్ లో బైక్ పై వెళ్తున్న 18 ఏళ్ల యువకుడిపై చెట్టు విరిగిపడడంతో ఈ విషాదాలు జరిగాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల నీరు నిలిచిన రోడ్లపై విద్యుత్ తీగలు తాకడం, కరెంటు ప్రవహిస్తుండటంతో 6 మృతి చెందారు. మృతుల్లో ముమ్రాకు చెందిన 17 ఏళ్ల బాలిక, డొంబివ్లీకి చెందిన మహిళతో పాటుగా ఒక కాలేజీ విద్యార్థి కూడా ఉన్నారు. ప్రతికూల వాతావరణం, గాలుల కారణంగా ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్వేను గంటపాటు నిలిపివేయడంతో 90% విమానాలు 75 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. వాతావరణ తీవ్రత దృష్ట్యా సోమవారం ముంబైలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు బీఎంసీ సెలవు ప్రకటించింది. విద్యార్థుల భద్రత కోసం ముంబైతో పాటుగా పూణే, థానే, నవీ ముంబై పరిసర ప్రాంతాలలో కూడా పాఠశాలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, నీరు నిలిచిన ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని బీఎంసీ సూచించింది. ముంబై పరిసర ప్రాంతాలలో రానున్న రోజుల్లో కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నగరంలో ఆరెంజ్, రెడ్ అలర్ట్లు అమల్లో ఉన్నందున ప్రజలంతా కూడా అధికారుల సూచనలను తప్పక పాటించాలని విజ్ఞప్తి చేశారు.
టాలీవుడ్ ఐకాన్